ఓం నమః శివాయ. మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోః దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. ఈ శ్లోకంలో ఒక అద్భుతాన్నే చూపిస్తున్నారు. భక్తి తత్వాన్ని మనకి అనుభవంలో పరిచయంలో ఉన్నటువంటి భక్తుడిని తీసుకొచ్చి ఈ శ్లోకంలో మనకు పరిచయం మళ్ళీ అందిస్తున్నారు. కాళహస్తీశ్వర స్వామి భక్తుడైనటువంటి కన్నప్ప అనేటటువంటి ఇంకా నంది అనేటటువంటి భక్తులను గురించి ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు. పై రెండు శ్లోకాలు భక్తి విశిష్టతను చాలా చక్కగానే వివరించారు. కన్నప్ప మంచి శివభక్తుడు, అయితే ఆయన కిరాతకుడు, జంతువులను వేటాడుకొని తినేటటువంటి వాడు. ఆయనకు మరి ఎలా కుదిరిందో ఏమో, ఎవరు చెప్పారో కాళహస్తీశ్వర స్వామి మీద భక్తి అపారంగా కుదిరింది. ప్రతిరోజు ఆ శివుడికి పూజ చేసుకోవాలి అనే తపనతో ఉంటాడు. అయితే అతనికి నియమాలు నిష్టలు ఏమీ తెలియవు. పవిత్రత అనేది అసలే లేదు. పరమేశ్వరుడికి అభిషేక ప్రియుడు అనేటటువంటి విషయం ఆయనకి ఎలా తెలిసింది. ఇక ప్రతిరోజు ఎలాగైనా ఆయన మీద కాసి నీళ్లు పోయాలి అనేది ఒక్కటే మనసులో పెట్టుకున్నాడు. పూజ చెయ్యాలి, అభిషేకం చెయ్యాలి అనేది పెట్టుకున్నాడు. అలాగే ఆ పూలు కూడా కాసిన పూలు పెట్టాలి శివలింగం మీద, ఆయనకేదో నైవేద్యం పెట్టాలి, ఆయన మీద నీళ్లు పోయాలి ఆ లింగం మీద. అట్లా అనుకునేవాడు. అనుకుని ఎలాగైనా సరే ఆ ప్రతిరోజు ఆ పని చేద్దామని జంతువులను వేటాడుకోవటం కోసం వస్తాడు, వేటాడతాడు. వస్తూ దారిలో అరణ్యంలో కదండి తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ శివలింగానికి ఇలా పూజ చేయడం ఇట్లా తప్పనిసరిగా చెయ్యాలి అనుకోవడం జరుగుతుంది. ఇదంతా చేస్తూ భక్తితో ఉన్నాడు కన్నప్ప. ఇంకా పరమశివుడు పరీక్షించాలి అనుకున్నాడు. శివలింగానికి 2 కళ్ళు ఉన్నట్లుగా కన్నప్పకి చూపించాడు. చూపించి ఒక కంటి నుండి రక్తం ధారగా కారుతున్నట్లు చూపించాడు. కన్నప్ప చూశాడు. ఏదో చికిత్స చేద్దామని ఆకు పసరు అవి రాశాడు, కానీ ఏవి కుదరలేదు. ఆ రక్తం ధారాపాతంగా అలా కారుతూనే ఉంది. ఇక చేసేది లేక తన కన్ను ఒక బాణంతో పెకిలించేసి ఆ లింగానికి పెట్టాడు. పరమేశ్వరుడు అది చూశాడు. చూసి ఆనందంతో సరే ఒక కన్ను పెకిలించి పెట్టాడు, ఇంకా పరీక్షిద్దాం అనుకుని ఇంకో కన్ను నుంచి ధారాపాతంగా 2వ కన్ను నుంచి కూడా రక్తం కారుతూ ఉంది. అది కూడా చూశాడు కన్నప్ప. ఒక కన్ను ఉంది కదా, ఆ కన్నుతో చూశాడు. అప్పుడు అయ్యో నా స్వామికి ఏదో ఇబ్బంది అయింది, 2వ కన్ను నుంచి కూడా రక్తం ధారాపాతంగా కారుతుంది, ఏమి పసర్లు రాసినా ఏమీ తగ్గడం లేదు, కాబట్టి స్వామికి నయం కావాలి అంటే నేనేమైనా పర్వాలేదు, స్వామి మాత్రం ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుని తన 2వ కన్ను కూడా పెకిలించాలి అని చూస్తున్నాడు. చూస్తూ మరి 2వ కన్ను తీసేస్తే మరి శివుడి 2వ కన్ను ఎక్కడ పెట్టాలి అనేది నాకు ఎలా తెలుస్తుంది, మరి నాకు కనపడదు కదా, ఎలా పెట్టాలి అని అనుకున్నాడు. అనుకొని ఒక కన్ను లేదు కదా, ఎలా పెట్టాలి అనుకుని 2వ కన్ను తీసేస్తే స్వామికి కన్ను పెట్టడానికి కుదరదు అని భావించి గుర్తు కోసం తన కాలు చెప్పులేసుకొని వస్తారు కదా, తన కాలు చెప్పుని ఆ లింగం మీద ఈ కన్ను భాగం మీద పెట్టేశాడు. అలాగే 2వ కన్నుని బాణంతో తీసేసే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు కాళహస్తీశ్వరుడు తన భక్తికి మెచ్చి ఆయనకు పరమపదాన్ని ఇచ్చాడు అనేటటువంటి వృత్తాంతం సహజంగా చాలా మందికే తెలుసు. అదే ఇక్కడ ఈ శ్లోకంలో ఆచార్యులు మనకి చెప్తున్నారు.
మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య కూర్చాయతే. మానవ శరీరంలో అతి సున్నితమైన భాగం కన్ను కదా. కన్నప్ప మరి శివలింగం మీదనే కాలు పెట్టాడు. ఎక్కడెక్కడో తిరిగినటువంటి కాలు చెప్పు, అది కాలు చెప్పు పెట్టాడు. రెండవది గండు శాంబు నిషేచనం పురరిపోహో దివ్యాభిషేకాయతే. కాస్తంత నోట్లో నీళ్లు పెట్టుకొని వస్తాడు. శివలింగం దగ్గరికి వచ్చేసరికి చేతిలో అంతా మాంసం ఉంటుంది, ధనుర్బాణాలు ఉంటాయి, ఇంకా ఎలాగా నీళ్లు తీసుకురావాలో తెలియదు, అంత మడి ఆచారం తెలియదు, శుభ్రత తెలియదు. ఇంకా అలాంటప్పుడు నియమాలు లేవు, నిష్టలు లేవు. అందుకని నోట్లో నీళ్లు పెట్టుకొని లింగం మీద ఉమ్మేసి ఇదే అభిషేకం స్వామికి అంటాడు. త్రిపురాలను సంహరించి గెలిచినటువంటి ఆ పరమేశ్వరుడికి భక్తుడు అభిషేకం చేస్తున్నాడు అని ఆనందంగా చూస్తున్నాడు భక్తుణ్ణి పరమేశ్వరుడు. ఇంకా కించిత్ భక్షిత మాంస శేష కబళం నవ్యోపహారాయతే. కొంచెం తిని మిగిల్చి ఎంగిలి మాంసపు ముద్దను నైవేద్యం పెడుతున్నాడు. దాన్ని ఆనందంగా చూస్తున్నాడు పరమశివుడు. ఈ విషయాన్ని ఇదే కాదు, కన్నప్ప చేసిన ఈ 3 పనుల్లో ఏది కూడా మనం ఉత్తమం అని భావించలేము కదా. కాలితో కన్నును తాగడం అనేది ఒప్పుకోలేం కదా. ఎంగిలి అనేది పూజకు అసలు పనికే రాదు కదా. మనం పూజ చేసే ముందు ఎంతో శుభ్రంగా ఉంటాం కదా. కాళ్ళు పట్టుకోకూడదు, ఒక మడి ఆచారం, ఒక శుభ్రం, ఒక పవిత్రత అన్నీ పెట్టుకొని ఆ పూజా మందిరంలో అడుగు పెడతాం. పూజ మొదలైన దగ్గర నుంచి నోటి దగ్గరికి చెయ్యి వెళ్ళనేకూడదు. కాళ్ళు చేతులతో కాళ్లను పట్టుకోనేకూడదు. కొన్ని నియమాలతో ఒక పవిత్రంగా పూజ చేస్తానికి వెళ్తాం. ఎంతో పవిత్రంగా ఉండే ఈ సమయంలో పూజా నియమాలను పాటించేటటువంటి వాళ్ళము మనం. ఇలాంటి అపవిత్రత ఉండకూడదు అనే పరిస్థితుల్లో నోట్లో నీళ్లను ఉమ్మేస్తే దాన్ని ఎలా అంగీకరిస్తాం? ఇంకా సొగం తినేసి నైవేద్యం పెడితే ఆ విధానాన్ని కూడా మనం అస్సలు అంగీకరించలేం కదా. మరి ఎలా భక్తి కుదిరింది? ఎలాగ చేశాడు పరమేశ్వరుడు? ఎలా అంగీకరించాడు? అంగీకరిస్తాము అంటే దీనికేంటి అంటే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతం సాయతే. అతను ఒక వనచరుడు, భక్తి మాత్రమే కారణం. అతనికి ఏం తెలీదు, ఒక సంస్కారం లేదు. భక్తావతం సాయతే, కానీ భక్తుల్లో కల్లా శ్రేష్ఠుడైపోయాడు. అన్నిటికంటే ముఖ్యంగా భక్తి అనేది చాలా ప్రధానంగా ఉండాలి. ఏ జ్ఞానం ఉండని లేకపోని, పూజా విధానం తెలియకపోని, వీటన్నిటికీ సంబంధం లేనిది ఒక భక్తి. ఏకాత్మతో కూడినటువంటి భక్తి ఉన్నట్లయితే ఆ భక్తి సర్వోన్నతంగా ఉండి తీరుతుంది. ఆ విధానంలో పరమేశ్వర అనుగ్రహం తప్పకుండా వస్తుంది అని మనకి కన్నప్ప వృత్తాంతం ఆచార్యులు ఈ శ్లోకంలో విధి విధానాలు లేవని కాదు, ద్రవ్య నియమాలు క్రియా నియమాలు లేవని కాదు, జ్ఞానంతో పాటించవలసిందే, భక్తి కలుపుకొని చెయ్యవలసిందే. తెలియని కిరాతకుడు చేసే పనికి, మరి కాస్తో కూస్తో తెలిసి చేసే మనలాంటి వాళ్ళు చేసే పనికి పొంతనేమీ ఉండనక్కర్లేదు. అయితే భక్తి అనే అంశం మాత్రం ఇక్కడ తప్పనిసరిగా ఉండి తీరాలి అనేది చెప్తున్నారు ఆచార్యులు. ఈ శ్లోకంలో ఆయన అది తెలియచేస్తూ ఉన్నారు. భక్తి అనేది సర్వోన్నతం. భక్తి అనేది చేసే ప్రతి క్రియకు విలువనిస్తుంది. భక్తి అనే క్రియ పరమేశ్వర అనుగ్రహానికి దోహదపడుతుంది అని ఆచార్యులు చక్కగా తెలియచేస్తున్నారు. దానికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నారు. పురాణ ప్రసిద్ధమైనటువంటి విషయాల్లో భక్తిని గురించి వైశ్యుడు అయినటువంటి ఈ నంది అనే పేరు గల వాడు ఒకతను ఉన్నాడు. అతని గురించి పురాణ ప్రసిద్ధమైన కథ ఇది. అరణ్యంలో ఉన్నటువంటి లింగానికి పూజ చెయ్యాలి అని తను ఉన్న చోటు నుంచి వాడంటే తన ఇంటి నుంచి అరణ్యాలకు వెళ్ళి ఒక లింగానికి పూజ చేస్తూ ఉండాలి అనేది పెట్టుకున్నాడు. ప్రతిరోజు వెళ్తాడు.
ఆ లింగాల్లో కూడా ఒక క్రమం ఉంది. మనం ఇంట్లో పూజించే లింగం ఉత్తమలింగం, స్ఫటికలింగం, మరకతలింగం, పాదరసలింగం, ఈ లింగాలన్నీ ఇలా అనేక రకాలుగా ఉంటాయి. వీటికంటే దేవాలయంలో ఉన్న లింగం శ్రేష్టలింగం, దానికంటే పర్వతాగ్రం మీద ఉండే లింగం కాస్తంత శ్రేష్టం, దానికంటే అరణ్యంలో ఉన్న లింగం ఇంకా శ్రేష్టం అని ఏమో ఇలాగ శ్రేష్టత గురించి అటు ఇటుగా చెప్తూ ఉంటారు. తారుమారు చేసైనా అరణ్యంలో ఉండే లింగం శ్రేష్టం అనేది ఇక్కడ మనం వింటున్నాం. కాబట్టి రోజు ఇంటి నుంచి అరణ్యంలోకి వెళ్ళి పూజ చేసి ఇంటికి వస్తూ ఉండేవాడు ఈ నంది అనేటటువంటి భక్తుడు. ఆయన పూజ చేసి వెళ్ళాడో లేదో ఆ మధ్యాహ్నానికి ఆయన ఇంటికి వెళ్తాడు. ఆ మధ్యాహ్నానికి అక్కడికి ఒక కిరాతకుడు వచ్చి అరణ్యానికి మధ్యాహ్నం పూజ మొదలు పెడతాడు. అదే లింగానికి ఆ నంది అనే భక్తుడు చేసిన పూజ తాలూకా పూలని, అక్షింతలేయని అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసి ఇతనికి పాపం అవన్నీ పూజ చేసే విధానం అంతా తెలీదు. నా స్వామి మీద ఈ అక్షింతలేంటి, ఈ బియ్యపు గింజలేంటి, ఈ ఆకులేంటి అని చెప్పేసి చిరాకు పడతాడు. చిరాకు పడి ఇవన్నీ దేవుడి మీద ఎందుకు వేస్తారు అని చెప్పి కాలుతోటి తీస్తాడు. కాలు చెప్పుతో అవన్నీ అటు ఇటు తోసేస్తాడు. తోసేసి శివలింగం మీద పడినటువంటి పూలను కాలు చెప్పుతో తీసేసి ఈ కన్నప్ప చేసినట్లే నోటితో నీళ్లను లింగం మీద ఉమ్మేస్తాడు. కన్నప్పలాగానే ఎంగిలి మాంసం నైవేద్యం పెడతాడు. పెట్టేసి ఇంకా అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరలా ప్రసాదం అని మనం ఏం చేస్తామంటే కళ్ళకద్దుకొని నైవేద్యం పెట్టి ప్రసాదం నోట్లో వేసుకుంటాం. కానీ అతనికి అలాంటివి ఏం లేవు. ఆ ఎంగిలి మాంసం అక్కడ పెట్టేస్తాడు, స్వామి తినమంటాడు, ఈయన వెళ్ళిపోతాడు. ఇదంతా మరలా ఉదయమే ఈ నంది వస్తాడు. వచ్చి పూజ చెయ్యాలనుకునేటప్పటికీ ఇక్కడ మాంసము ఇది చూసి ఆయనకి మనసు చెలించిపోతుంది. అయ్యో స్వామి దగ్గర ఎవరు ఈ మాంసం పెడుతున్నారు అని చాలా బాధపడిపోతాడు. బాధపడి ప్రతిరోజు ఇలా చూస్తూ ఉన్నాడు. బాధ కలిగి తన మిత్రుడికి చెప్పుకున్నాడు, ప్రతిరోజు ఇలా ఎవరో చేస్తున్నారు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పారు. సరే ఇద్దరు కలిసి ఆలోచించుకున్నారు. ఆ శివలింగం అక్కడ ఉంటే ఆ దుర్మార్గుడు ఎవరో వచ్చి ఇలాగే చేస్తూ ఉంటారు, కాబట్టి అక్కడి నుంచి ఆ శివలింగాన్ని పెకిలించేద్దాం అని చెప్పేసి ఆ శివలింగంలో అరణ్యంలో ఉన్న శివలింగాన్ని పెకిలించి ఇంటికి తెచ్చుకున్నాడు. మధ్యాహ్నం కల్లా ఆ కిరాతకుడు యథాప్రకారం వచ్చాడు లింగానికి పూజ చేయటానికి. అక్కడ లింగం లేదు. కానీ లింగాన్ని పెకిలించినటువంటి ఆకారంలో గొయ్యిలాగా కనపడింది. అతనికి బాధ కలిగింది. ఆ బాధలో దుఃఖంలో ఎవరు ఇలా చేశారు, నా స్వామిని ఎవరు ఇలాగ తీసేశారు ఇక్కడి నుంచి, నా దేవుడికి ఏమీ కాలేదు కదా అని బాధతోటి తన పేగులన్నీ తెంచేసుకున్నాడు. అంత దుఃఖపడ్డాడు. కాసేపటికి ఊరట కలిగింది. లింగం లేకపోతే ఏమి, ఆ రూపమే ఉన్నటువంటి గొయ్యి ఉంది కదా, ఆ రూపంలో తెలుస్తుంది కదా అని అతను తెచ్చిన నోటిలో నీళ్లను ఆ గొయ్యిలోనే ఉమ్మేశాడు. అదే అభిషేకం అన్నాడు. తెచ్చిన మాంసాన్ని కూడా నైవేద్యం ఆ కిందనే పెట్టాడు. అప్పటికే పేగులు తెంచేసుకున్నాడేమో, అక్కడికక్కడే కింద పడిపోయాడు. వెంటనే పరమేశ్వరుడు సాక్షాత్కరించి అతనికి ఒళ్ళంతా నిమిరి మనిషిని లేపి, నా మీద నీకెంత భక్తిరా నాయనా అని ప్రేమ చేసి, లింగం తీసేసిన వ్యక్తి వేరే ఉన్నాడు, ఆ వ్యక్తిని ఏం చేయమంటావో చెప్పు, నువ్వు ఇంత పేగులు తీసేసుకునేటటువంటి బాధపడ్డావు కదా, ఆ వ్యక్తిని ఏం చేయమంటావు అని అడిగాడు. అప్పుడు ఆ కిరాతకుడు చెప్పాడు, ఏమాత్రం తెలివి లేనివాడు అయినా సరే స్వామితో అంటున్నాడు, అతను ఎవరైతే నాకెందుకు స్వామి, లింగాన్ని పెకిలించబట్టి కదా అతను, నీవు నాకు కనిపించావు, ఇలాగా నా కోసం నువ్వు దిగి వచ్చావు, నీ సాక్షాత్కారం ఆయన వల్లనే కదా నాకు ఎలాంటి అనుగ్రహం చూపించావో, అలా నాకు ఎలాంటి వరాలను ఇస్తావో అలాంటి అనుగ్రహము అలాంటి వరాలను అతనికి కూడా ప్రసాదించు అని చెప్పాడు. అప్పుడు పరమేశ్వరుడు సంతోషించి, నీ యోగ్యత చాలా గొప్పది నాయనా,
నీ మనసులో ఎటువంటి దుర్గుణాలు లేవు. నీ వృత్తి ప్రకారం జంతుహింస అయితే చేస్తున్నావు, కానీ ఈర్ష్య ద్వేషాలు లేవు. చాలా మంచి మనసుతో ఉన్నావు, భక్తితో ఉన్నావు. కాబట్టి ఆ లింగం తీసుకువెళ్లిన నంది కూడా మంచి సదుద్దేశంతోనే ఇలా చేశాడు. కానీ ఇద్దరూ భక్తితోనే ఉన్నారు అని ఇద్దరి భక్తులకు తన గణాలలో భాగంగా చేర్చుకున్నాడు. ఆ నందిని, ఈ కిరాతకుణ్ణి ఇద్దరిని తన దేవగణాల్లోకి చేర్చుకొని ఇద్దరిని అనుగ్రహించాడు. కిరాతకుడు చేసే నిర్మాల్యాన్ని చెప్పుతో తీసేస్తుంటే ఆయన పరమేశ్వరుడు మెత్తటి వస్త్రంతో తుడిచినట్లు సంతోషించాడు. ఆ కిరాతకుడు నోట్లో నీళ్లు ఎంగిలితో పుక్కిలించి ఉమ్మేస్తే లింగం మీద పడితే గొయ్యి మీద పడ్డా కూడా అభిషేకం అని భావించాడు. ఇంకా ఎంగిలిని నైవేద్యం పెడితే దేవతలు కూడా ఎంతో పవిత్రంగా పెట్టే నైవేద్యంతో సమానంగా స్వీకరించాడు. వీటంతటికి కారణం ఏంటి? భక్తి మాత్రమే. ఓహో, ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ కిరాతకులు భక్తుల్లోకెల్లా శ్రేష్ఠులయ్యారు కదా. తన గణంలో తన దగ్గర ఉంచుకున్నాడు కదా. అలా భక్తిని మాత్రమే, అంతఃకరణలో ఉండే భక్తిని మాత్రమే చూస్తాడు అని చాలా చక్కగా అర్థమైంది. కాబట్టి చదువులు కాదు కావలసింది, పరమేశ్వర పాదాల మీద భక్తి మాత్రమే ప్రధానం అని ఆచార్యులు నిరూపిస్తున్నారు. మనం నాగరికత తెలిసినటువంటి వాళ్ళం కదా. ఆ కిరాతకులు చేసిన పనిని మనం చెయ్యనక్కర్లేదు, కానీ భక్తి మాత్రం ప్రధానంగా తప్పనిసరిగా ఉండే తీరాలి. అందుకనే ఆ భక్తి ప్రాధాన్యతను గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు ఆచార్యులు. మార్గావర్తిత పాదుకా పశుపతే అంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోః దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్తావతం సాయతే. ఓం నమః శివాయ.